మరి మనకి మీరు బిల్డింగ్ యొక్క వాస్తు ఎలా ఉంటుంది అనేది, నెగెటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ గురించి, వీటి గురించి మీరు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకొంచెం వివరంగా నా కోసం అండ్ మా వ్యూవర్స్ కోసం మీరు బోర్డు పైన కొంచెం వివరించి చెప్పండి. చూసిన దానికి బోర్డు మీద చెప్తే క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏమైందంటే నెగిటివ్ ఎనర్జీలో ఉంది. బిల్డింగ్ లోపల ఇలా నెగిటివ్ లైన్స్ ఉన్నాయి. ఈ రెడ్ మార్క్ నేను తెలవడం కోసం గీస్తున్నా. రెడ్ మార్క్ తోటి, రెడ్ పెన్ తోటి. రెడ్ మార్క్ అంటే నెగిటివ్ ఎనర్జీ అన్నట్టు. ఇది మొత్తం బిల్డింగ్ ప్లాను. అయితే దీనికి ఎంట్రన్స్ ఉత్తరంలో 8వ భాగంలో డోర్ ఉంది. తూర్పు సైడ్ అయితే 3వ భాగంలో డోర్ ఉంది. సౌత్ సైడ్ అయితే 3వ భాగంలో డోర్ ఉంది ఈ బిల్డింగ్ కు. అదే బిల్డింగ్ వచ్చేసి నెగిటివ్ ఎనర్జీ ఉంది. ఎంట్రన్స్ కి కూడా నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే ఈ రెడ్ లైన్స్ అనుకోండి, ఈ లైన్స్ అంటే నెగిటివ్ ఎనర్జీలు. అంటే భూమి లోపల ఉన్న వాటర్ కానీ, బ్లాక్ స్టోన్ కానీ దాని యొక్క ఎఫెక్ట్ తోటి నెగిటివ్ ఎనర్జీ చూపిస్తుంది. ఇది అల్ట్రావైలెట్ కింద రిలీజ్ చేస్తుంది. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళకి ఏమైందంటే ఎంత డబ్బు వచ్చినా కానీ, ఎన్ని డబ్బులు వచ్చినా కానీ నిలబడవు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. బాగా కోపం వస్తుంటుంది. డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతుంటాయి. బాగా డబ్బు సమస్య ఉంటుంది బిల్డింగ్లో ఉన్న వాళ్ళకు. బిజినెస్ సరిగా నడవదు. ఎప్పుడు ఎంత బిజినెస్ వచ్చినా కానీ ఏదో దానికి లోటు అవుతుంది డబ్బులు. అయితే దీనికి ఏం చేయాలంటే ఈ నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఏం చేస్తామంటే ఈ రాడ్స్ కింద పెట్టి చూపించినాడు. ఈ లైన్స్ పెట్టి ఇక్కడ పెట్టాలన్నట్టు. ఇట్లా లైన్స్ పెట్టేసి బ్లాక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీ రిమూవ్ అయిపోయి పాజిటివ్ వచ్చేస్తుంది. అలానే మనం చూసుకునే ఈ బిల్డింగ్కి ఏంటంటే నెగిటివ్ లైన్స్ ఇవి రిమూవ్ చేసేస్తే ఈ బిల్డింగ్ లో మంచిగా అవుతారు. దాని తర్వాత వాస్తు మేము కాస్మిక్ ఎనర్జీ 16 జోల్స్ ఇవి పంచభూతాలను సరి చేయడం జరుగుతుంది. వాటికి ఏం చేయాలంటే ఇక్కడ నుంచి మేము స్కానర్ తో చెక్ చేసి బ్రహ్మస్థానానికి వచ్చేసి బ్రహ్మస్థానం నుండి చెక్ చేస్తాము. చెక్ చేసినాక ఏం చేయాలంటే బ్రహ్మస్థానంలో ఎలాంటి వెయిట్ కానీ ఏమి ఉండకూడదు. ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ, బీరో కానీ, మంచం కానీ, టేబుల్ కానీ ఉంటే ఇంటి ఈ బిల్డింగ్ యొక్క యజమానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ బిజినెస్ చేసే అతనికి ఇబ్బంది అవుతుంది డబ్బు పరంగా. అలానే దీనికి పంచభూతాలు చెక్ చేసి ఏమైందంటే వాటర్ హెల్మెట్ ప్రాబ్లం ఉంది. అది ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది వాటర్ హెల్మెట్ ప్రాబ్లం. ఇక్కడ వాటర్ పెడితే హెల్మెట్ ప్రాబ్లం తగ్గిపోయి ఈ బిల్డింగ్ లో ఉన్న వ్యక్తికి డబ్బులు, బిజినెస్ పెరగడం జరుగుతుంది. అలానే ఇది ఇలా డోర్ ఎందుకు పెట్టాలంటే ఇక్కడ ఉత్తరంలో 8వ డోర్. దీంతో ఏమైందంటే బాగా డబ్బు సంపాదన పెరుగుతుంది. అలానే ఇక్కడ నుంచి గాలి కూడా వస్తుంది. మీరు ఎవరైనా చూడొచ్చు. ఉత్తరంకి వెళ్ళి లాస్ట్ లో ఎడ్జ్ లో పెట్టుకున్న డోర్, ఆ డోర్ తెరిచినప్పుడు ఇంట్లోకి విశాలంగా గాలి వస్తుంది. బాగా చల్ల గాలి. సౌత్కి వెళ్ళి ఎక్కువ వస్తుంది. అలానే ఉత్తరంకి వెళ్ళి కూడా గాలి వస్తుంది. ఇది ఏంటంటే కాస్మిక్ ఎనర్జీ. కాస్మిక్ ఎనర్జీ ఎట్లా అంటే ఆకాశంకి వెళ్ళి కాస్మిక్ ఎనర్జీ అనేది ఇలా ప్రసారం అవుతుంది ఇట్లా. అలానే తూర్పు సైడ్ డోర్ ఉంది. ఈ తూర్పు సైడ్ 3వ జోన్ లో డోర్ పెట్టుకోవాలి. డోర్ ఒకటి ఏమైందంటే దీని గుంటా సూర్యరశ్మి యొక్క కిరణాలు ఇలా ప్రసారం అవుతాయి లోపలికి. అయిపోయి ఈ కాస్మిక్ ఎనర్జీ యొక్క ఈ ఎనర్జీ ప్లస్ సూర్యరశ్మి తోటి వచ్చే ఎనర్జీ రెండు కలిసి ఇక్కడ ఈశాన్యంలో ట్రాష్ అవుతాయి. అంటే ఒక దగ్గర కలుస్తాయి. కలిసినప్పుడు ఇవి ఏం చేస్తాయంటే ఒక రౌండ్ గా ఇలా తిరుగుతాయి. ఇలా ఒక రౌండ్ తిరిగేసి ఇళ్ళల్లా ఇలా తిరుగుతాయి. ఆగ్నేయం వస్తాయి. ఫస్ట్ ఆగ్నేయంకి వెళ్ళి నైరుతికి వస్తాయి. నైరుతికి వెళ్ళి పర్మటికి వచ్చి వాయవ్యానికి వస్తుంది. వచ్చేసి మళ్ళా రౌండ్ తిరిగి ఇలా వస్తుంది. వచ్చి లాస్ట్కి ఏమవుతుంది? బ్రహ్మస్థానానికి వస్తుంది ఎనర్జీ అంతా. అయితే మనం ఏం చేయాలంటే ఎవరం కట్టుకున్నా కానీ ఉత్తరం డోర్ ఉండాలి. ఉత్తరం 8వ స్థానంలో డోర్ పెట్టుకోవాలి. 8వ భాగంలో. తూర్పు సైడ్ లో ఈస్ట్ లో 3వ భాగంలో డోర్ పెట్టుకోవాలి. ఈ 3వ భాగంలోకి వెళ్ళి సూర్యరశ్మికి వెళ్ళి వచ్చే కిరణాలు ఇంట్లోకి వస్తాయి. ఇక్కడ ఉత్తరంకి వెళ్ళి వచ్చే గాలి అంటే కాస్మిక్ ఎనర్జీ లోపలికి ఎంటర్ అయితే రెండు ఇక్కడ ఈశాన్యంలో టచ్ అప్ అవుతాయి. అయినాడు వీటి ఒక పీడనం పెరుగుతుంది. పెరిగి ఏం చేస్తారంటే ఇది ఒక రౌండ్ మన క్లాక్ వైజ్ తిరుగుతుంది. క్లాక్ వైజ్ తిరిగి ఆగ్నేయానికి వస్తుంది. ఆగ్నేయానికి వెళ్ళి నైరుతి అవుతుంది. నైరుతికి వెళ్ళి పర్మనెంట్ నుంచి వాయువ్యానికి పోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి బ్రహ్మస్థానానికి వచ్చేస్తుంది ఎనర్జీ అంతా. వచ్చేసి ఇక్కడ బ్లింక్ అయ్యి ఇక్కడ రౌండ్ గా తిరుగుతూ ఉంటుంది. ఇలా ఎనర్జీ తిరుగుతూ ఉంటే ఏమవుతుందంటే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఆరోగ్యం బాగుంటది, డబ్బు పరపతి పెరుగుతుంది. పిల్లలు కానీ అట్లా ఉండే వ్యక్తులు కానీ ఎవరైనా సరే మంచి ఆరోగ్యంగా ఉంటారు. అయితే కంపల్సరీ ఈస్ట్ కానీ నార్త్ కానీ డోర్ పెట్టుకోవాలి. అది కూడా మనం ఎక్కడ చూడాలంటే వాస్తు మనం కట్టిన బిల్డింగ్ మొత్తానికి పైన స్లాబ్ వాస్తు చూసుకోవాలి. అందరు గోడలో చూసుకుంటారు. అయితే ఈ స్లాబ్ ఇక్కడ ఎక్కడ దాకా ఉందంటే ఇక్కడ దాకా ఉంది. ఈ స్లాబ్ ఇక్కడ నుంచి ఉంది స్లాబ్. దీని తర్వాతనే ఇక్కడ ఎంట్రన్స్ స్టార్ట్ అయింది. ఇక్కడ కూడా ఇక్కడ వరకు ఉంది, ఇట్లా ఉంది. అయితే ఈ స్లాబ్ కి మనం కౌంటింగ్ తీసుకోవాలి.
ఈ గోడలకు తీసుకోవద్దు, దీనికెళ్ళే లెక్క చూశాను నేను. అయితే ఇలా ఎనర్జీ ఉండడం వల్ల బాగుంటది. అయితే బ్రహ్మస్థానంలో వెయిట్ వేసినా ఈ ఎనర్జీకి డిఫెక్ట్ అవుతుంది. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టినా ఇబ్బంది అవుతుంది, మంచం వేసినా ఇబ్బంది అవుతుంది, స్టూల్ వేసినా ఇబ్బంది అవుతుంది. బ్రహ్మస్థానానికి పైన స్లాబ్ కు ఫ్యాన్ పెడతారు అందరు, ఫ్యాన్ గానీ పెద్ద లైట్ గానీ పెడతారు. ఏమైతే అంటే ఈ ఎనర్జీ అనేది ఇలా ఇలా రౌండ్ గా తిరిగేసి పైకి ఇట్లా నిటార్ గా తిరుగుతుంటది ఇంట్లో. అప్పుడు ఏమైతే పైన ఉన్న ఫ్యాన్ లైట్ గానీ ఈ ఎనర్జీని ఇబ్బంది పెడితే ఏమైతే అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయ్యి ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఇబ్బంది వస్తుంది, ఈ ఎనర్జీకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఎవరైనా సరే వాస్తు చెక్ చేయించుకుంటే మేము కాస్మిక్ ఎనర్జీ చెక్ చేస్తాము, సూర్యరశ్మి వచ్చి ఎనర్జీ ఇట్లా ప్రసారం అయితే లేదు చూస్తాము, 16 జోన్ చెక్ చేసి సరి చేస్తాము. కట్టుకున్న డోర్లు కానీ కిటికీలు కానీ ఆ ఇంట్లో ఉన్న మంచాలు కానీ బీరువాలు కానీ కరెక్ట్ అయిన జోన్లో పెట్టిరా లేదా అనేది తెలుస్తుంది. దాని తర్వాత పంచభూతాలను సరి చేస్తాము. అందరు పంచభూతాలు అంటే వాటర్ ఎలిమెంట్, ఎర్త్ ఎలిమెంట్, ఫైర్ ఎలిమెంట్, ఎయిర్ ఎలిమెంట్, స్పేస్ ఎలిమెంట్, ఈ 5 ఎలిమెంట్లు అందరు చెప్పడమే కానీ ఎవరు చూపారు. మేమేం చేస్తామంటే మా దగ్గర ఈ కిట్ ఉంది, కిట్ ద్వారా మేము సరి చేయడం జరుగుతుంది. మా దగ్గర కిట్ ఉంది, కిట్లో ఉంటాయి ఎనర్జీల గురించి. ఆ ఎనర్జీలను మేము సరి చేసి ఈ స్కానర్ తోటి చెక్ చేసి ఆ ఇంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే దాన్ని చూసి సరి చేయడం జరుగుతుంది. వాటర్ ఎలిమెంట్ వల్ల ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న యజమానికి డబ్బులు రావు. అంటే ₹1,00,000 వచ్చేదాన 10,000 రూపాయలకే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తి జాబ్ చేస్తుంటాడు, 9,000 రూపాయలు అందుకోలేకపోతాడు. అలానే ఫైర్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో ఉన్న వ్యక్తులకు అనారోగ్య సమస్యలు వచ్చి ఎన్ని డబ్బులు అయిపోతాయి. ఇంట్లో బీరువాలో డబ్బులు ఎప్పుడు బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి, ఖర్చు అవుతాయి అనారోగ్య సమస్య వచ్చి. అలానే ఎర్త్ ఎలిమెంట్ ఉంటే కూడా భార్యాభర్తలు సక్రమంగా ఉండరు, అంత ఇబ్బందులు వస్తాయి. ఎయిర్ ఎలిమెంట్ ఉంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా చెప్పిన మాట వినరు, వాళ్ళకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి, ఇబ్బందులు పడుతుంటారు. అదే స్పేస్ ఎలిమెంట్ ప్రాబ్లం ఉంటే ఏమంటే బ్రహ్మస్థానం, స్పేస్ ఎలిమెంట్ అంటే బ్రహ్మస్థానంలో ఏమైనా వెయిట్ చేస్తే స్పేస్ ఎలిమెంట్ ప్రాబ్లం వస్తాయి, దాంతో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇలా ఇబ్బందులు లేకుండా మీరు వాస్తు చెక్ చేయించుకొని నెగిటివ్ ఎనర్జీ లేకుండా ఈ అన్ని రకాలుగా మీరు సరి చేసుకుంటే బాగా కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కడతారు, కానీ వాస్తు చెక్ చేయించుకోవడం తెలియక ఇబ్బంది పడతారు. మామూలుగా ఇప్పటిదాకా మామూలుగా ఏంది గోడలకు వాస్తు చెప్పారు, కానీ ఇలా టెక్నాలజీ ప్రకారం ఎవరు వాస్తు చెప్పలేదు. దీన్ని సైంటిఫిక్ వాస్తు అంటాం. సైంటిఫిక్ వాస్తు ఏం చేస్తామంటే విశ్వంతో కనెక్ట్ అయ్యి దాని ద్వారా భూమి లోపల ఏముంది, ఆకాశానికి వెళ్ళి ఏమొస్తుంది, మీ ఇంట్లోకి ఎలా ఉంది ఏందనేది చెప్పడం జరుగుతుంది. అలానే దీనికి మేము కలర్ వాస్తు కూడా సెట్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు చెక్ చేయించుకుంటే మీకున్న కలర్లు కానీ ఇల్లు గోడలు కానీ ఇవి కానీ అన్ని సెట్ చేసి మీకు వాస్తు చెప్పడం జరుగుతుంది. ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని సంప్రదిస్తే మీ ఇంటి యొక్క వాస్తు సరి చేయడం జరుగుతుంది.